20 years of excellence in cancer care. Mahatma Gandhi Cancer Hospital and Research Institute, Visakhapatnam. హైదరాబాద్లోని మెహదీపట్నంలో అర్ధరాత్రి దారుణం జరిగింది. ఇద్దరు యువకుల మధ్య చోటు చేసుకున్న చిన్నపాటి వాగ్వాదం చినికే గాలి దుమారంలా మారి ఒకరి ప్రాణం తీసింది. కోపం మనిషికి ఉన్న అతిపెద్ద శత్రువు. అందుకే క్షణికావేశంలో చేసిన చిన్న తప్పుకు ఎంతటి దారుణానికి దారితీస్తుందో ఈ ఘటన నిదర్శనం. మెహదీపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని టోలీ చౌకీ ప్రాంతం. అక్కడున్న నైస్ జ్యూస్ పాయింట్లో అలం అనే యువకుడు సర్వీస్ బాయ్గా పనిచేస్తున్నాడు. పొట్టకూటి కోసం పని చేసుకుంటున్న ఆ కుర్రాడికి అదే దుకాణంలో పనిచేసే మరో యువకుడికి మధ్య అర్ధరాత్రి సమయంలో చిన్నపాటి వివాదం తలెత్తింది. మందు మాటల మధ్య మొదలైన గొడవ ఆ తర్వాత తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. ఎదుటి వ్యక్తికి విపరీతమైన కోపం వచ్చింది. ఆ క్షణంలో ఏం చేస్తున్నాడో, దాని పర్యవసానం ఎలా ఉంటుందో ఆలోచించలేదు. క్షణికావేశంతో రగిలిపోయి చేతికి దొరికిన ఇనుప గరిటతో అలం తలపై బలంగా కొట్టాడు. దీంతో అలం అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రస్తుతం హత్య చేసిన యువకుడి పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. చూశారు కదా క్షణికావేశం ఎంతటి దారుణానికి దారితీసిందో. ఏ కారణం చేత గొడవ జరిగినా ఆ ఒక్క క్షణం ఆగి ఆలోచించి ఉంటే ఆ యువకుడు చనిపోయేవాడు కాదు. కొట్టినవాడు నిందితుడిగా మిగిలేవాడు కాదు. కోపం మనల్ని దహించి వేసే ముందు మనమే ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. ఈ ఘటన అందరికీ ఒక కనువిప్పు కావాలని కోరుకుందాం.